వేసుకున్నాము. అందులో కొంచెం వేగాక పేస్ట్ వేసుకోవాలి. వంకాయలు బాగా మనం చేసి పెట్టుకున్న పేస్ట్ అనేది పేస్ట్ కూడా బాగా వేసుకోవాలి. దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇప్పుడు బాగా మిక్స్ చేసుకొని ఈ లోపే మనం కొంచెం నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని నానబెట్టుకొని ఉంచుకోవాలి. ఇది లాస్ట్లో వేసుకున్నామండి. సో అందాక ఇది వేగుతుంది కదా, కొంచెం ఫ్రై అయ్యాక ఇందులో మసాలా నూరు పోసుకునే వాటర్ ఉంటుంది కదండి, ఆ వాటర్ వేసేసుకోవాలి. వాటర్ వేసి కొంచెం ఉంచాలండి. కర్రీ అనేది ఇప్పటికి ఇలా రెడీ అయింది. ఆయిల్ అంతా సెపరేట్ అయింది కదా, పైకి వచ్చేసింది ఆయిల్ అంతా. ఇంకా కొంచెం సేపు ఉడకనిద్దాం. ఇంకా కొంచెంసేపు ఇలా ఉడికి ఆయిల్ సెపరేట్ అవుతూ ఉంది. సో ఇందులో లాస్ట్లో కొద్దిగా చింతపండు పులుసు అనేది వేసుకోవాలి. చింతపండు పులుసు వేసాక ఒక 5 minutes ఉడికితే సాల్ట్ ఒకసారి చెక్ చేసుకోండి. తగినంత సాల్ట్ చెక్ చేసుకుని అడ్జస్ట్ చేసుకోండి మీకు రుచి తగినట్టు. సో ఒక 5 minutes తర్వాత వంకాయ నువ్వుల కర్రీ అనేది రెడీ అయిపోతుందండి. సో గుమగుమలాడే వంకాయ కర్రీ రెడీ. ఇదిగోండి కర్రీ అనేది రెడీ అయిపోయింది. లాస్ట్లో గార్నిష్ కోసం కొద్దిగా కొత్తిమీర అనేది వేసుకుని ఒక్కసారి కలిపేసుకున్నామంటే గుమగుమలాడే వంకాయ నువ్వుల కర్రీ రెడీ. ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ.